హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిబి చారపల్లి బ్రాహ్మణ వంటలు. ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ వీడియోలో వంకాయ గుత్తొంకాయ మాదిరి వంకాయతో చింతకాయ పచ్చింతకాయలతో గుత్తొంకాయ కర్రీ అండి. చాలా బాగుంటుందండి టేస్ట్. మామూలుగా మనం చింతపండు వేసి చేసుకుంటాము, కానీ పచ్చింతకాయలతో చేస్తే అదొక రకమైన రుచి, బ్రహ్మాండంగా ఉంటుంది. రుచి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వంకాయ గుత్తొంకాయ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఖచ్చితంగా చేసుకొని తినండి. కాకపోతే దీంట్లో ఉల్లిపాయ వేస్తారు. ఉల్లిపాయ వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చండి, ఉల్లిపాయ లేకుండా చేసుకోవచ్చు. మేము ఉల్లిపాయ వేస్ట్ చేసాము. మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో తెలియజేయండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలని మీకు నోటిఫికేషన్ వస్తాయండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మా ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ముఖ్యంగా లైక్ చేస్తే ఛానల్ అనేది గ్రోత్ అనేది ఉంటుందండి. నాకు చేయవలసిన సపోర్టు ఇదొక్కటేనండి. మీరు వీడియో చూసి లైక్ చేసి షేర్ చేయండి, మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు చింతకాయల సీజన్ కదండి, అందుకు వెరైటీగా ఏమన్నా చెయ్యండి చెయ్యండి అని అడుగుతున్నారు కదా. నేను ఇప్పుడు చింతకాయ వంకాయ వేసి గుత్తొంకాయ లాగా చేస్తున్నానండి. దీనికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు, పసుపు, ఉప్పు, ఆయిలు, కొత్తిమీర, కరేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఆవాలు, ధనియాలు, జీలకర్ర, మెంతులు, నువ్వులు, చింతకాయలు. ఇవన్నీ అన్ని కావాల్సినవి. ఇప్పుడు ఈ చింతకాయల్ని మనము లోపల ఉండే గింజ తీసుకోవాలి. తీసి చూపిస్తా. ఇట్లనే ఏం లేదండి, నేను అన్ని ఇట్లా తీసుకున్నా, మామూలుగానే దంచేసుకో, పొట్టున్నా కూడా దంచుకోవచ్చు. చింతకాయ అండి ఇట్లా అట్లా దంచితే వస్తుంది కదా. దీంట్లో ఉండే పిక్కలు తీయాలి, తీసేయాలి ఇట్లా. ఇప్పుడు బాగా చిక్కుతున్నాయండి చింతకాయలు. ఈ సీజన్ లో, ఈ చలికాలమే చిక్కుతాయి. ఈ చలికాలం చిక్కినప్పుడే మనం తినాల, మళ్ళా దొరకమన్నా దొరకవు. మామూలుగా అయితే మనము గుత్తొంకాయలో ఇది చింతపండు రసం వేసుకుంటాం కదా, ఆ విధంగా ఇప్పుడు అది కాకుండా చింతకాయ అన్ని ఇట్లా తీసేసుకున్నాకండి. ఈ కొద్దిగా కాబట్టి నేను మిక్సీకి వేయడం లేదు. మిక్సీకి వేసి కొంచెం నీళ్ళు వేసి కొద్ది చింతపండు రసం లాగా తీసుకోవాలి. నేను కొంచెమే కాబట్టి దీంట్లో దంచి తీసేస్తున్నా. కొద్దిగా మెదిగితే ఇంకా స్టవ్ ఆన్ చేసి బాణం పెట్టానండి, వేడయింది. ఇప్పుడు ధనియాలు, ఇది చిన్నది 2 స్పూను, స్పూన్ కూడా ఉండదు, 1/2 స్పూన్ ఉంటుంది. 1.5 స్పూన్ వేసిన. జీలకర్ర 1/2 స్పూను, మెంతులు 1/4 స్పూను, ఇవి దోరగా వేయించుకోవాలండి. మన కారానికి తగ్గట్టుగా ఒట్టిమిరపకాయలు వేసుకోవాలి. నేను పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నా కదా, అందుకని 1-2 మిరపకాయలు వేసుకున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత మీకు చూపిస్తాను. ఇప్పుడు నువ్వులండి, ఇవి ఒక 4 స్పూన్లు. నువ్వులు ఎక్కువ పడతాయి, ఇంకా శనగగింజలు ఏం అవసరం లేదు, ఇవే చాలు. ఇవి కూడా అంతే, కొంచెం దోరగా వేగాలి. తొందరగా వేగిపోతాయండి నువ్వులు అవి.
ఇంకా స్టవ్ ఆఫ్ చేసినానండి. ఇదిగోండి, అప్పటికే ఇవన్నీ చిట్ట చిట్లాడి ఎగిరిపోతాయి. ఇవి చల్లారాలి. ఇప్పుడు ఇంకో బాణలు పెట్టి స్టవ్ ఆన్ చేస్తున్నా. వంకాయలు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా వేడెక్కినాక కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ముందు ఫ్రై చేసుకోవాలి, అందుకని కొద్దిగా ఎక్కువ వేసుకున్నా. ఆయిల్ కాగినాక వేసుకున్నా. ఈ నీళ్ళలో కొంచెం ఉప్పు వేసుకున్నానండి, వంకాయలు కండ్రెక్కకుండా. ఇట్లా 4 పక్షాలుగా తరుక్కోవాలండి. ఈ విధంగా భలే ఉన్నాయండి. రైతు బజారు పోయి తెచ్చుకున్నాము. అన్ని ఒకే రోజు పుట్టినట్టు ఉన్నాయి. అన్ని కాయలు ఇట్లుంటే దేనికైనా బాగుంటాయండి. పులుసుకు గాని, మేము శివంగి పులుసు అవన్నీ చేసినాం కదా, దానికైతే ఇంకా సూపర్ గా ఉంటాయి. ఏమో అండి, మేము అంత కష్టపడి చేస్తున్నాము, మాకు యూసే రావడంలే. ఎక్కడెక్కడో చింతకాయలు, పండు మిరపకాయలు ఇగో మా అమ్మ పంపించింది. ఇవన్నీ తెచ్చి పెడుతున్నా, కానీ ఏమో, అందుకే నమ్మకంతో ఉన్నాము. అన్ని ఈ విధంగా తరుక్కోవాలండి. ఆయిల్ కాయిందండి. ఇప్పుడు మనము ఈ వంకాయలు కట్ చేసుకున్నాం కదా, వేస్తున్నా. కొంచెంసేపు మూత పెట్టేస్తున్నానండి. ఇప్పుడు వేయించుకున్న ఎన్ని వేసేస్తున్నానండి. పొడి చేసుకోవాలి. ధనియాలు, జీలకర్ర, మెంతులు, నువ్వులు. ఇది మూత తీస్తున్నా, ఒకసారి ఇట్లా తిప్పుతున్నా. ఇప్పుడు కొద్దిగా మనము ఉప్పు వేసుకోవాలండి. ఎందుకంటే మనం దీంట్లో వేసుకుంటేనే చప్పదనం ఉండవు, వేసుకోకపోతే చప్పదనం ఉంటాయి. కొద్దిగా బలున్నాయి కదా వంకాయలు, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. ఇంకొచ్చేపు అండి. ఇవన్నీ పక్కకు, ఓ పక్క మగ్గినే, ఒక పక్క మగ్గలే. ముద్దిస్తున్నానండి. ఇవి బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇవి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడండి కొద్దిగా నూనె తీసేస్తాం, ఎక్కువ అవుతుంది. లేదంటే మళ్ళీ అయినా వేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో కొద్దిగా ఆవాలండి, కరేపాకు, ఇప్పుడు ఉల్లిపాయలండి. ఇవి మీ ఇష్టం అండి, వేస్తే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. నేను వేసి చూపిస్తున్నా. అంటే తిననోళ్ళు ఉంటారు కదా, ఉంటుంది వంకాయ ఇది. దీనికి అట్లా చేసుకోవచ్చు, ఇట్లా చేసుకోవచ్చు అండి. పచ్చిమిర్చి అండి ఇట్లా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై కావాలండి. కొంచెం పసుపు అండి. ఇప్పుడు మీకు ఒకవేళ కారం చాలేదంటే ఇప్పుడు వేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఇదిగోండి, నేను ఇట్లా దంచేసుకున్నాను కదా, ఈ విధంగా ఉంది. ఇట్లా గుజ్జు తీసుకొని వేసుకుంటున్నా.
ఇప్పుడు ఇది పొడి అండి, ఇట్లా పౌడర్ చేసుకున్నా. ఇదంతా వేసుకోవాలి. ఏమి మసాలా గిసాలా ఏమి అవసరం లేదండి. కొంచెం నువ్వులు, ధనియాలు, జీలకర్ర ఇదే. దీంతోనే చిక్కదనం వస్తుంది. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేస్తామండి. ఇప్పుడు మనము ఈ ఫ్రై చేసుకున్న వంకాయలు వేసేస్తాము. ఇప్పుడు ఉప్పు ఇందాక వేసినాం కదా, దాంట్లో ఇప్పుడు తగినంత. ఇదంతా బాగా తిప్పుకోవాలి. కావాలంటే కొద్దిగా నీళ్ళు వేసుకోవచ్చు. వంకాయలు ఎందుకంటే ఆల్రెడీ కొంచెం ఫ్రై అయినాయి కదా, అందుకోసము మూత పెట్టేస్తున్నా. మూత తీస్తున్నానండి. ఇగో దగ్గరగా అయిపోయింది. ఎక్కువ కదిపితే గన వంకాయలు వచ్చేస్తాయి దబ్బలు దబ్బ. ఇప్పుడు లాస్ట్న కొత్తిమీర ఇది వేసుకొని అటు తిప్పడమే. రెడీ అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చింతకాయ వంకాయతో అండి గుత్తొంకాయ లాగా కర్రీ చేసిన. మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి. ఇది చపాతీకి, దోశకు బాగుంటుంది, అన్నానికి, అన్నిటికీ బాగుంటుందండి. మీరు కూడా ఇది 2-3 రోజులు చెడిపోదు, ఎందుకంటే చింతకాయలు వేసినాం కదా, అందుకు బాగుంటుంది. చింతపండుకు చింతకాయలకు తేడా ఉంది, అందుకని మీరు కూడా చేసుకోండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సిబి సారపల్లి బ్రాహ్మణ వంటలు.